విషయంలో మరొకసారి నేను అలా మాట్లాడలేదని చెప్పారా, లేకుంటే మరి మల్లు రవి గారేమో ఢిల్లీ నుంచి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళారు, మా దగ్గర పక్కా ఆధారాలు ఉంటాయి అంటున్నారు. రామ్మూర్తి గారేమో మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ వెనుక తీసుకున్నట్టు మాట్లాడారు. హరీష్ రావు మరి నిజంగానే ఆ దేవాలయాల్లో కేవలం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజలు చేశారా, మీరు ఆరోపిస్తున్నట్టుగా క్షుద్ర పూజలు చేశారా? మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ కరువు రావాలి, వానలు పడద్దు, తెలంగాణ రైతులు నాశనం కావాలి, విద్యార్థులు చచ్చిపోవాలి, ఆడ కూర్చొని గోతికాడ నక్కల లెక్క మళ్ళీ రాజకీయాలు చేయాలి, మళ్ళీ అధికారం రావాలి అనేవాళ్ళు ఆ తెలంగాణలో బాగా కోరుకునే వాళ్ళై తెలంగాణలో వర్ణయాగం చేస్తారు. వరుణుడు కరుణించకపోతే వర్ణయాగం చేస్తారు నిజంగానే ప్రేమ ఉంటే. ఇప్పుడు కేసీఆర్ గారు మూఢనమ్మకాలంటే ఎవరు? కేసీఆర్ గారే. మూఢనమ్మకాలు బలంగా విశ్వసించేది బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు, ఆయన అనుయాయులు. వాస్తవం గతంలో మనం చూసాము, సెక్రటరేట్ 100 సంవత్సరాలు సరిపడే సెక్రటరేట్ను, ఆ సెక్రటరేట్లో ఆయన పరిపాలిస్తే ఆయన మళ్ళీ అధికారంలో రావడం కష్టం. అదేవిధంగా తన కొడుకు కూడా రేపు ముఖ్యమంత్రి కాలేడు అనేటువంటి ఎవడో తాంత్రికవేత్త ఎవడో చెప్తే దాన్ని కనీసం మార్పులు చేసుకుంటాడు అన్న. కానీ ఆ సెక్రటరేట్ని మొత్తాన్ని కూల్చేసిండు ఆయన. వాస్తు ప్రకారం ఎవరన్నా చెప్తే అటో ఇటో ద్వారాలో ఏదో మార్పులు చేసుకుంటారు, వారి వెలుతురు కోసమో లేకపోతే పోయే రాకపోకలు మంచి జరగటం కోసమో ఏదో చేసుకుంటారు. కానీ మొత్తాన్ని సెక్రటరేట్ని కూల్చేసిండు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైనా మహారాజులు కానీ పాలకులు కానీ ఎందుకు చేస్తారండి యాగాలు యజ్ఞాలు? లోక కళ్యాణం కోసం చేస్తారు. తన రాజ్యం సుభిక్షంగా ఉండాలి, తన ప్రజలు మంచిగా ఉండాలి, కష్ట సుఖాలు లేవు అని చేస్తారు. మరి కేసీఆర్ గారు కూడా గతంలో చండీ యాగాలు అవి ఫామ్ హౌస్ లో చాలా రకాలు చేశారు కదా. కాబట్టి మేము ఏమంటున్నామంటే మొన్న మధ్యనే ప్రకాష్ అనేటువంటి కేసీఆర్కే సలహాలు ఇస్తున్నట్టు ఆయన అంత పెద్ద నాయకుడు ప్రకాష్ అనేటువంటి నీటిపారుదల శాఖ చెందిన మాజీ చైర్మన్ ఒక టీవీ డిబేట్ లో కూర్చొని అవును ఈ ఏడాది వానలో చాలా టీవీలో ఇట్లా ఈ విధంగా మాట్లాడటం వల్ల నేను రానని చెప్పిన ఇట్లా మాట్లాడితే అడ్డు వస్తే నేను పాటించు సభ్యత పాటించు టైం అప్పుడు చెప్పుకో. శ్రీనివాస్ గారు